మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వేసవికాలం రాగానే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఈ కాలంలో పుచ్చకాయ, కొబ్బరి బొండ, చల్లని పానీయాలకు డిమాండ్ పెరిగిపోతుంది. వీటిలో ముఖ్యంగా పుచ్చకాయ ఎక్కువగా వినియోగంలో ఉంటుంది. నీటి శాతం అధికంగా ఉండడంతో ఇది డీహైడ్రేషన్ సమస్యను నివారించడంలో ఉపయోగపడుతుంది. అయితే ఇటీవలే పుచ్చకాయల విషయంలో కొన్ని అపోహలు ప్రజల్లో చాలా పెరిగిపోయాయి. వాటిలో ముఖ్యంగా ఇంజెక్షన్ల విషయం. పుచ్చకాయలను ఎర్రగా కనిపించేందుకు లేదా త్వరగా పండడానికి ఇంజెక్షన్లు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పైన స్పష్టత ఇవ్వడానికే ఆంధ్రప్రదేశ్లోని ఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వయంగా రోడ్డు పక్కన పుచ్చకాయలు అమ్ముతున్న వ్యక్తిని కలిశారు. అతని వద్ద ఉన్న పుచ్చకాయలను కట్ చేయించి టిష్యూ పేపర్తో పరీక్షించాడు. టిష్యూ పేపర్కు ఎలాంటి ఎర్ర రంగు అంటకపోవడం వల్ల ఆ కాయలో ఎటువంటి కృత్రిమ పదార్థాలు లేవని తేలింది. అలాగే వ్యాపారి ఇచ్చిన సమాచారం ప్రకారం వారు తమిళనాడు నుంచి కాయలు తెప్పించుకున్నారని, ఇంజెక్షన్లు వేయడం అసాధ్యమని అన్నారు. పుచ్చకాయను గుండు సూదితో పొడిచినా అందులో నుంచి నొరగొచ్చి కాయ పాడవుతుందని చెప్పారు. కనుక వ్యాపారుల దృష్టిలో కూడా ఇంజెక్షన్ వేయడం అంటే నష్టమేనని వివరించారు. అలాగే పుచ్చకాయలో కార్బైడ్ వాడుతారనే మరో ప్రచారం కూడా ఉందని తెలుస్తోంది. సాధారణంగా మామిడి పండ్లకు పరిపక్వత కోసం కార్బైడ్ వాడుతూ ఉంటారు. కానీ పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉండడంతో అటువంటి కెమికల్స్ వాడడం ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. పుచ్చకాయకు ఇంజెక్షన్ వేయడం అంటే అది 3-4 రోజుల్లోనే పాడవుతుంది. దాన్ని నిల్వ చేయడం కూడా సాధ్యపడదని అంటున్నారు. ఒకసారి పుచ్చకాయ పండితే దాని నిల్వ వ్యవధి సుమారు 15 నుంచి 20 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఫేక్ న్యూస్ని నమ్మకుండా పుచ్చకాయలను నమ్మకంతో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.